ఫ్రెండ్స్, అప్పుడప్పుడు ఇంటర్నెట్లో చూస్తూ ఉంటాం, మొబైల్ ఉన్నట్టుండి పేలిపోయిందని, బ్యాటరీ నుంచి మంటలు వచ్చాయని. మనం షర్ట్ జేబులో పెట్టుకున్న ఫోన్ కావచ్చు, ప్యాంటు జేబులో పెట్టుకున్న ఫోన్ కావచ్చు, ఉన్నట్టుండి మంటలు వచ్చాయి, పేలిపోయాయని. సో ఇలాంటి వాటి నుంచి మన ఫోన్ని మనం కాపాడుకోవాలి, పేలిపోకుండా చూసుకోవాలి. అసలే ఎండాకాలం, వేడి ఎక్కువగా ఉంది. ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అనేవి ఓవర్ హీట్ అయిపోయి పేలిపోయే ఛాన్సెస్ అయితే ఉంది. ఇలా పేలిపోకుండా ఉండటానికి నేనైతే కొన్ని టిప్స్ ఇస్తున్నాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నంబర్ 1, మీరు మీ డివైస్ ను ఛార్జ్ చేస్తున్నప్పుడు నేరుగా సూర్యకిరణాలు పడే చోట అయితే ఛార్జ్ చేయకండి. నేరుగా సూర్యకిరణాలు అనేవి దీనిపైన పడినప్పుడు, ఇది ఛార్జ్ అవుతున్నప్పుడు ఆల్రెడీ ఇది వర్క్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇది హీట్ అవుతుంది. అందులోనూ సూర్యకిరణాలు దీనిపైన పడినప్పుడు ఓవర్ హీట్ అయిపోయి ఇది షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో మొబైల్ కూడా దీని పక్కనే ఉంటుంది, కావున మొబైల్ కూడా పేలిపోయే ఛాన్సెస్ అయితే ఉంది. మీరు మీ డివైస్ ని ఇండోర్ లోనే ఛార్జ్ చేయండి. సూర్యకిరణాలు నేరుగా ఎక్కడైతే పడతాయో అక్కడ దయచేసి ఛార్జ్ చేయకండి. డివైస్ ని ఛార్జ్ చేస్తున్నప్పుడు ఫ్లైట్ మోడ్ లో వేయండి. మొబైల్ హీట్ అవ్వకుండా ఉంటుంది అండ్ తొందరగా ఛార్జ్ అవుతుంది. అలాగే బ్యాక్ కేస్ కూడా రిమూవ్ చేయండి, ఎందుకంటే ఈ మొబైల్ రిలీజ్ చేసిన వేడిని ఇది పట్టి ఉంచుతుంది. మీరు బ్యాక్ కేస్ గనక తీసేస్తే ఆ వేడి అనేది బయటికి వెళ్ళిపోతుంది. మనం జస్ట్ 100-150 రూపీస్ పౌచ్ యూజ్ చేస్తున్నట్టు అయితే ఇవి వేడిని అబ్జర్వ్ చేస్తాయి కానీ రిమూవ్ చేయవు. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు యూజ్ చేస్తున్న అడాప్టర్ కూడా కంపెనీ అడాప్టర్ యూజ్ చేయండి, లోకల్ అడాప్టర్ అయితే యూజ్ చేయకండి. ఎందుకంటే వోల్టేజ్ అనేది ఎక్కువైనప్పుడు షార్ట్ సర్క్యూట్ అయిపోయే ఛాన్సెస్ ఉంది, మొబైల్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఇక సెకండ్ వన్ వచ్చేసి, మీరు మీ డివైస్ ను షర్ట్ జేబులో పెట్టుకున్నా, ప్యాంటు జేబులో పెట్టుకున్నా, మీరు మీ పని మీద బయటికి వెళ్ళిపోతుంటారు, బయట ఎండకు తిరుగుతూ ఉంటారు. ఇలాంటి టైంలో మీ మొబైల్లో బ్రైట్నెస్ ఎక్కువగా ఉన్నా, హాట్స్పాట్ ఆన్ లో ఉన్నా, వైఫై ఆన్ లో ఉన్నా, బ్లూటూత్ ఆన్ లో ఉన్నా, డేటా ఆన్ లో ఉన్నా, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటాయి. ఇలా రన్ అవుతున్నప్పుడు మన మొబైల్ అనేది హీట్ అవుతుంది. సో ఈ హీట్ ను ఇది రిలీజ్ చేసినప్పుడు దీనిపైన పౌచ్ గనక ఉంటే ఆ పౌచ్ వేడిని పట్టుకొని ఉంచుతుంది. సో మొబైల్ నుంచి వచ్చిన వేడి అండ్ బయట వేడి రెండు కలిసి ఓవర్ హీట్ అయిపోయి ఈ డివైస్ అనేది పేలిపోయే ఛాన్సెస్ అయితే ఉంది. మీరు మీ మొబైల్ ని యూజ్ చేయనప్పుడు, అవసరం లేదు అనుకున్నప్పుడు వీలైనంత బ్రైట్నెస్ తగ్గించండి, డేటా ఆఫ్ చేయండి, హాట్స్పాట్ ఆఫ్ చేయండి, లొకేషన్ ఆఫ్ చేయండి, బ్లూటూత్ ఆఫ్ చేయండి, వైఫై అవసరం లేని యాప్స్ ను అన్ఇన్స్టాల్ చేయండి. ఇలాగైతే మీ మొబైల్ కు వర్క్ అనేది తగ్గుతుంది, హీట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు సమ్మర్ లో మీరు పౌచ్ లేకుండా యూజ్ చేసుకుంటే ఇంకా బెటర్. థర్డ్ వన్ వచ్చేసి, మీరు డేటా ఆన్ చేసుకుని పబ్జి, ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు స్క్రీన్ బాగా కనిపించడం కోసం బ్రైట్నెస్ మొత్తం పెంచేసి, ఫ్రెండ్ అడిగాడు కదా అని హాట్స్పాట్ కనెక్ట్ చేసి, మ్యూజిక్ ని ఎంజాయ్ చేయడం కోసం బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మీరు గేమ్స్ అయితే ఆడుతుంటారు. ఇలా మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మీరు గనక అవుట్డోర్ లో ఉంటే ఈ మొబైల్ అనేది తక్కువ టైంలో ఎక్కువ హీట్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ హీట్ ను బయటకు పంపించకుండా ఈ పౌచ్ అనేది అలాగే పట్టి ఉంచుతుంది. మీరు అవుట్డోర్ లో ఉంటే గనక మొబైల్ నుంచి వచ్చిన వేడి, బయట నుంచి వచ్చిన వేడి రెండు కలిసి ఓవర్ హీట్ అయిపోయి మీ మొబైల్ పేలడానికి అయితే ఛాన్సెస్ ఉంది. వీలైనంత వరకు మీరు ఇండోర్ లోనే గేమ్స్ ఆడటానికి ప్రయత్నం చేయండి. మీకు అవసరం లేదనుకుంటే బ్లూటూత్ ఆఫ్ చేయండి, బ్రైట్నెస్ ని కూడా తగ్గించండి, అలాగే హాట్స్పాట్ ఆఫ్ చేయండి. అంటే బ్యాక్గ్రౌండ్ లో యాప్స్ అనేవి కొన్ని రన్ అవుతుంటాయి, సో వాటిని రిమూవ్ చేసుకోండి. అలాగే 30-45 మినిట్స్ ఒకసారి మీ మొబైల్ కు ఒక 10-15 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి, ఎందుకంటే ఈ డివైస్ అనేది కూల్ అవ్వాలి. మీరు కంటిన్యూగా గేమ్స్ ఆడితే సో ఆ ప్రెజర్ బ్యాటరీ తట్టుకోలేక ఆ పేలిపోయే ఛాన్సెస్ అయితే ఉంది. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి, మీరు మీ కారును నీడలో పార్క్ చేసినా కూడా 2 గంటల లోపే బయట ఉన్న వేడి కంటే ఎక్కువ స్థాయి వేడి మీ కారు లోపల ఉంటుంది. సో ఇలాంటి టైంలో మీరు మీ కారును డైరెక్ట్ గా ఎండలో గనక పార్క్ చేసినట్లు అయితే బయట నుంచి వచ్చిన వేడి, లోపల ఉన్న వేడి, డోర్స్ విండోస్ అన్ని క్లోజ్ లో ఉంటాయి, ఏసీ ఆఫ్ లో ఉంటుంది. లోపల ఉన్న వేడికి మొబైల్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఒకవేళ మీరు మీ కారును ఎండలో పార్క్ చేసినప్పటికీ కూడా డోర్స్ విండోస్ అన్ని క్లోజ్ చేసి ఏసీ ఆఫ్ లో ఉంటే, అందులో మొబైల్ ఉండి ఆ మొబైల్ చిన్న పిల్లల చేతిలో ఉంటే సో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. సో దయచేసి మీరు మీ కారులో చిన్న పిల్లలు గనక ఉంటే వాళ్లకు సెల్ ఫోన్ ఇవ్వకండి. ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది గనక. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్లిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను. నా ఛానల్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ చరవాణి టెక్.